శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విశేషమైనటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిగిలినటువంటి వారికి ఏ విధంగా ఉన్నా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వారికి కూడా ఈ 2024 జనవరి నెలని వారి యొక్క జీవితంలో మర్చిపోనటువంటి అద్భుతమైనటువంటి ఈ 2024 జనవరి నెల. ఎందు గురించి అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య ఆలయం అయోధ్య రామ మందిరం దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వారు అనేక విధాలుగా రామనామ జపాలు కానీ రకరకాలైనటువంటి విధంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి మద్దతుగా ఈ కామెంట్ రూపకంగా జై శ్రీరామ్ అనేటటువంటి పదాన్ని కింద కామెంట్ రూపకంగా తెలియజేయాలి అని, ప్రతిరోజు అన్ని దేవాలయాల్లోనూ కలిపి కొన్ని కోట్ల మందికి అన్నదాన రూపకంగా ఏదో రకంగా ఆకలి తీరుస్తున్న నా మతంలోకి మారు అని అననటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడుతూ ఈ ధర్మం మనది అని సనాతన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలోను, 15వ తేదీ నుంచి మకర రాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 9వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 19వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతోంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారి యొక్క ఫలితాలు: ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనస్సు రాశిలో చతుర్థ స్థానంలో సంచరించడం వలన ఏ పని చేస్తున్నా సరే మనోభయము అనేటటువంటిది కలగడం, ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా తగాదాలు, అన్నదమ్ముల మధ్యన భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపము అనేటటువంటిది కలగడం, తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతూ ఉండడం, తల్లికి సంబంధించిన బంధువర్గాలతో కానీ తల్లికి సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా కానీ కొద్దిగా ఇబ్బందులు ఇక్కట్లు ఏర్పడేటటువంటి పరిస్థితి, మనోవ్యధ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే 15వ తేదీ దగ్గర నుంచి మకర రాశిలో పంచమ స్థానంలోకి ఎప్పుడైతే ఈ యొక్క రవి యొక్క సంచారం మారుతుందో ఖర్చులు విపరీతం అవుతూ ఉండడం, పని యందు జాప్యత అనేటటువంటిది కలగడం, బంధువుల వలన మిత్రుల వలన స్నేహితుల వలన అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా అశ్రద్ధ కలగడం అనేటటువంటిది ఉంటుంది. కుజుడు యొక్క సంచారం ఈ మాసమంతా కూడా ధనుస్సు రాశిలో చతుర్థ స్థానంలో సంచరించడం వలన నమ్మినటువంటి వ్యక్తులే మోసపూరితమైనటువంటి విధంగా ఉండడం, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కలగడం, అన్యపరమైనటువంటి ఆలోచనలు కలగడం, శత్రుమూలకంగా రోగమూలకంగా భయము అనేటటువంటిది పెరగడం, ప్రతి విషయంలోనూ కూడా నమ్మక ద్రోహము అనేటటువంటిది విపరీతం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో తృతీయ స్థానంలో సంచరించడం వలన బంధుమిత్రుల యొక్క కలయికలు కానీ అనుకూలతలు కానీ కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు కానీ ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి ఖర్చులు ప్రధానంగా శుభకార్యాల నిమిత్తంగా అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటిది కనిపిస్తుంది. అలాగే 9వ తేదీ దగ్గర నుంచి ధనుస్సు రాశిలోకి చతుర్థ స్థానంలోకి ఎప్పుడైతే బుధుడు యొక్క సంచారం మారుతుందో మాతృమూలకంగా విశేషమైనటువంటి ధనయోగం లభ్యమవడం, లేదా తల్లికి సంబంధించినటువంటి బంధువర్గం వారి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏర్పడడం, సర్వత్రా వంశవృద్ధి అనేటటువంటిది కలగడం, ధనధాన్య సమృద్ధి అనేటటువంటిది కలగడం,
వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ అనుకూలతలు ఏర్పడడం, పని ఒత్తిడి అనేటటువంటిది పెరగడం, పనికి తగినటువంటి విధంగా ధన ఆదాయము అనేటటువంటిది కూడా పెరగడం జరుగుతాయి. అయితే అష్టమ స్థానంలో మేషరాశిలో గురుడు యొక్క సంచారం ఎప్పుడైతే కలుగుతుందో ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. నిల్వ ఉంచినటువంటి ధనాన్ని అంటే ఫిక్స్డ్ డిపాజిట్ల రూపకంగా కానీ బాండ్ల రూపకంగా ఉండేటటువంటి ధనాన్ని కూడా పరిపూర్తిగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. అనవసరమైనటువంటి ఖర్చులు, అవసరమైనటువంటి ఖర్చులు అనేటటువంటిది తేడా లేకుండా ఏదైతే నిల్వ ఉంచారో ఆ ధనాన్ని పూర్తిగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, ఆందోళన పెరిగేటటువంటి అవకాశాలు, అలాగే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ సస్పెన్షన్లకు సంబంధించినటువంటి అవకాశాలు, దాచుకున్నటువంటి సొమ్మును బయటకు తీయవలసినటువంటి పరిస్థితి, ₹1కి ₹10 ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో తృతీయ స్థానంలో సంచరించడం వలన శత్రుమూలకమైనటువంటి విపరీతమైనటువంటి వృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులే మీకు శత్రువులుగా మారిపోయేటటువంటి పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా ద్రవ్య లోపము అనేటటువంటిది కలగడం, 1కి 10 సార్లు తిరిగేటటువంటి అవకాశాలు, ప్రతి విషయంలోనూ కూడా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కూడా కొద్దిగా విభేదకరమైనటువంటి విధంగా మార్చుకునేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే 19వ తేదీ దగ్గర నుంచి ధనుస్సు రాశిలోకి చతుర్థ స్థానంలోకి ఎప్పుడైతే శుక్రుడు యొక్క మార్పు ప్రారంభమవుతుందో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. రాజకీయ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సుఖశాంతులు అనేటటువంటి వృద్ధి చెందుతాయి. అలాగే స్థిరాస్తి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి కోర్టుపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి తగాదాలు కూడా దూరమయ్యి అనుకూలమైనటువంటి పరిస్థితిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఉంటుంది. బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సర్వ విధాల అనుకూలమైనటువంటి విషయం నిమిత్తంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అయితే శని యొక్క సంచారం కుంభరాశిలో 6వ స్థానంలో సంచరించడం వలన ఐశ్వర్య యోగాన్ని ఇవ్వడం, అనుకూలతలను ఇవ్వడం, ఎవరి ద్వారా అయితే పనులు అవ్వారో వారి ద్వారా పనులు చేయించుకునేటటువంటి ప్రక్రియకు ఆ నాంది పలికేటటువంటి విధంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు, వృత్తిపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవ్వడం, అలాగే ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నట్లయితే ఉద్యోగ ప్రాప్తి అనేటటువంటిది ఈ సమయంలో కలగడం, ధన ధాన్య వృద్ధి అనేటటువంటిది సమృద్ధిగా ఉండడం, గృహ నిర్మాణాది పనులు అనుకూలమవడం, ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు కానీ ఇంటికి పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ అవి సానుకూలమైనటువంటి విధంగా ఉండడం, సర్వత్రా శుభ పరిణామాలు సుఖశాంతులతో వర్ధిల్లడం అనేటటువంటిది శనీశ్వరుడు యొక్క అనుగ్రహం వలన ఈ సమయంలో మీకు లభ్యమవుతుంది అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. అయితే రాహు యొక్క సంచారం 7వ స్థానంలో సంచరించడం వలన మాత్రం శత్రు రుణ రోగ భయము అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే వృత్తిపరంగా కానీ లేకపోతే మీ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఎవరైతే మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళే మీకు వ్యతిరేకమైనటువంటి విధంగా ప్రచారాన్ని చేయడం, లేనిపోని అపనిందలకు గురి చేయడం, వైద్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. అయితే కేతువు యొక్క సంచారం కన్యారాశిలో జన్మస్థానంలోనే సంచరించడం వలన ఏదో తెలియనటువంటి భయం, రావాల్సినటువంటి విలువ కన్నా కొద్దిగా విలువ అనేటటువంటిది దిగజారేటటువంటి పరిస్థితులు, ఆలోచన విధానం మారిపోవడం, ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో ఆ పని తప్ప మిగిలినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేసేటటువంటి పరిస్థితి, శత్రుమూలకంగా భయము ఆందోళన పెరగడం, భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉండడం, ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో తెలియని అయోమయమైనటువంటి పరిస్థితిగా మారేటటువంటి అవకాశాలు ఈ కేతువు యొక్క సంచారం వలన ప్రధానంగా ఉంటాయి. ఇది సాధ్యమైనంత వరకు 1 సంవత్సర కాలం ఈ ఇంచుమించుగా ఈ గ్రహస్థితిలోనే ఉంటుంది కనుక కొద్దిగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి, అనుకూలమైనటువంటి పరిస్థితి గురించి ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఉండేటటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే మంగళవారం రోజున ప్రధానంగా శనివారం రోజున నృసింహ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన, స్వామివారికి ఏదైనా పానకాన్ని కానీ చనిమిడి కానీ నివేదన చేయడం వలన, గో సంరక్షణ నిమిత్తంగా ఏదైనా చేయడం వలన, చండీ సంబంధమైనటువంటి ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని, ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.